నూతన జాతీయ విద్యా విధానంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని తమిళనాడుకు చెందిన డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది. ఇక పార్లమెంటులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. హిందీ భాష విషయంలో తమిళనాడు తీరు అనాగరికత అని కేంద్ర మంత్రి విమర్శిస్తే, కేంద్రానిది దురహంకారం అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ముందుగా కేంద్ర మంత్రి ప్రధాన్ లోక్సభలో మాట్లాడుతూ, వాళ్లకు నిజాయితీ లేదు, తమిళనాడు విద్యార్థుల పట్ల వారికి చిత్తశుద్ధి లేదు, తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళు నాశనం చేస్తున్నారు అని విమర్శించారు. భాషను అడ్డు పెట్టుకోవడమే వాళ్ళ పని అయ్యింది. వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఇది దుర్మార్గం, వాళ్ళు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక అంతేకాక డీఎంకేలో అంతర్గత కలహాలు ఉన్నాయని, గత ఎన్నికల సందర్భంగా ఇవి బయటపడ్డాయి అని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకునేందుకే హిందీ భాషపై వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పీఎం శ్రీ పథకం ఎంఓయూపై సంతకం చేసేందుకు మొదట అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయన చెప్పారు. ఇక ఈ పథకంపై ఎంఓయూపై సంతకాలు చేయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను తమిళనాడు సీఎం స్టాలిన్ తిప్పికొడుతూ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుకను అదుపులో పెట్టుకోవాలని ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీ కూడా ట్యాగ్ చేస్తూ, మీరు తమిళనాడు ప్రజలను అవమానిస్తున్నారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని అంగీకరిస్తారా అని స్టాలిన్ ప్రశ్నించారు. తన జాతీయ విద్యా విధానం ప్రకారం మీ త్రిభాషా సూత్రం అమలు కోసం మేము ముందడుగు వేయలేం, త్రిభాషా సూత్రాన్ని అమలు పరచాలని మాపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేరు అని స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా తమిళనాడు స్కూళ్లలో హిందీ బోధనను అమలు చేయకపోతే విద్యాశాఖ నిధులు నిలిపివేస్తామని గత నెలలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బ్లాక్మెయిల్ హెచ్చరికలని స్టాలిన్ ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం దురహంకారమని ఆయన మండిపడ్డారు.